ఆశా గారు నమస్తే అండి. రోజా మళ్ళీ తెర మీదకి వచ్చేసి ఏదేదో దానికి తోచినంత విధంగా ఏదో మాట్లాడేస్తుంది. అచ్చెన్నాయుడు గురించి కానీ అది ప్రభుత్వం గురించి మాట్లాడుతుంది. అసలు ఆ వ్యాఖ్యలను అసలు ఎలా చూడొచ్చు అంటారు? ఆమె వ్యాఖ్యలకి ఆమె మాటలకి నగరి ప్రజలు అడ్రస్ లేకుండా చేశారు. ఎందుకంటే ఆమె మాట్లాడటానికే పనికొచ్చిద్ది, దోచుకుంటానికే పనికొచ్చిద్ది, దాచుకుంటానికే పనికొచ్చిద్ది. బీద ప్రజలు డబ్బు ఎంత దోచుకుందో ఎంత దాచుకుందో ఈమె బతుకు అనేది ఆ నగరి ప్రజలకి తెలుసు. ఆ నగరి ప్రజలే కాదు, ఈ రాష్ట్రం మొత్తం తెలుసు. ఈ రాష్ట్రంలో 2003కి ఆమెకి మూడులో ఆమెకి ఏముంది, 2019 నుంచి 24 వరకు ఎన్ని వేల కోట్లు సంపాదించింది అనేది అది ప్రజలకు తెలిసిందే. ఈమె మాట్లాడుతుందా అచ్చెన్నాయుడు గారి గురించి? అచ్చెన్నాయుడు గారి గురించి మాట్లాడటానికి నీకు అర్హత ఉందా రోజా? అచ్చెన్నాయుడు అంటే వాళ్ళు రాజకీయ కుటుంబం, అది నీలాగా దోచుకుంటానికి దాచుకుంటానికి వచ్చిన కుటుంబం కాదు. వాళ్ళ ఇంట్లో ఇలా కేంద్ర మినిస్టర్లు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఆ కుటుంబంలో ఇవాళ ప్రజలు వాళ్ళకి ఆ రకంగా ఆదరిస్తున్నారంటే ప్రజల మనుషులు వాళ్ళు. ఇలా అచ్చెన్నాయుడు వాళ్ళ కుటుంబము ప్రజల మనుషులు కాబట్టి, ఎర్రంనాయుడు కుటుంబము ప్రజల కోసమే పనిచేశారు, ప్రజల కోసమే పాటుపడిన కుటుంబం కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ ప్రజలు వాళ్ళకి భుజం మీద పెట్టుకుంటూనే ఉంటారు. నీలాగా ఒకసారి గెలిచి రెండోసారి ఒక సంవత్సరం మినిస్టర్ తీసుకున్న తర్వాత వేల కోట్లు సంపాదించి నీ కొడుక్కి ఒక గిఫ్ట్ ఇవ్వడానికి 2 కోట్లు పెట్టి ఒక కారు ఇచ్చావంటే ఎక్కడి నుంచి వచ్చింది రోజా నీకు 2 కోట్లు? అది సమాధానం చెప్పు ప్రజలకి. కానీ మీ దగ్గర ఆ సమాధానం లేవు. అందుకొని దానికి ఏదో ఒకటి నేను మనుషుల్లో కనబడాలగా అన్నట్టుగా నువ్వు బయటకు వచ్చేసి ఆయన ఇట్లా ఉన్నాడు, ఈయన ఇట్లా ఉన్నాడు గురుగుంజా చెప్పిద్దంట. నేను పైనంతా ఎరిపే ఉన్నాను, దాన్ని వంగి చూసుకుంటే దానంతా నలిపే. ముందు నువ్వు చూసుకో రోజా, నువ్వు ఏం మాట్లాడతావు? నీకు ప్రజలు, నగరి ప్రజలే కాదు ఈ రాష్ట్రంలో ప్రజలు నీకు మాట్లాడటానికి కూడా అవకాశం లేకుండా తరిమి కొట్టారు. ముందు నీ సైకో జగన్మోహన్ రెడ్డికి మీరు ఏ రకంగా ఈ 11 సీట్లు ఉంచకూడదని అది మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర పక్కన కూర్చొని నువ్వు మరి అన్న అంటావో బావగారు అంటావో మాకైతే తెలియదు, మీ నాయకుడికి ఏమని పిలుస్తావో నువ్వు పక్కన కూర్చొని ఒక సలహాన్న చెప్పు. జగనన్న నీ సైకోతనాన్ని గురించి ఇలా రాష్ట్రం అంతా కూడా మేము ఎక్కడికైనా వెళ్తుంటే చాటలతో చెప్పులతో కొడుతున్నారు, మనం ఏం సమాధానం ఇద్దాం ప్రజలకి? ఇటు చూస్తే 14 నెలల్లోనే సూపర్ 6 పథకాల గురించి ఇలా చంద్రన్న వచ్చి లక్షలాది ముందు ఇలా మాట్లాడడానికి వాళ్ళకి అవకాశం వచ్చిందంటే వాళ్ళ అభివృద్ధి ఆ రకంగా చేస్తున్నారు. అందుకనే మనకి ఇంకేం మాట్లాడటానికి లేదు. చంద్రన్న, నువ్వు మొన్నటి వరకు లండన్లో ట్రీట్మెంట్ చేయించుకున్నావు, ఇప్పుడు నీకు ప్రజలు ఎర్రగడ్డ పంపించారంట, నీతో పాటు నేను కూడా పక్కన జాయిన్ అవుతానని అది మాట్లాడుకో రోజా. నువ్వు పాలన గురించి, నువ్వు చంద్రబాబు నాయుడు గురించి, నువ్వు అచ్చెన్నాయుడు గారి గురించి, నువ్వు మా రాష్ట్రం గురించి, ఈ రాష్ట్రంలో ఉన్న ఈ పరిపాలన గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. ఎందుకంటే ప్రజలు మీకు ఆనాడు 2019లో 151 సీటు మీకు ఇచ్చి గెలిపించి మంచి పరిపాలన చేయమంటే గంట పూలు పెట్టుకునే పరిపాలన అంటే మీరు ప్రజలకి ఏ రకంగా చేశారు? ఇవాళ ప్రజల్లో ఆనాడు మీరు ప్రభుత్వంలో ప్రజలకి మహిళలకి కించపరిచినట్టు ఒక్క మహిళ కన్నా మీరు గౌరవం ఇచ్చారా? గౌరవం ఇచ్చి ఎక్కడ మాట్లాడారు? ఇక్కడ గౌరవం లేదంటే దేవాలయాలు లాంటి అసెంబ్లీలో కూడా మహిళకి కించపరిచినట్టు మాట్లాడారు. మీరు ఒక నాయకత్వం చేసేవాళ్ళ, మీకు పరిపాలన చేతయిద్దా? పరిపాలన గురించి మీకు తెలుసా? పరిపాలన గురించి తెలియదు కాబట్టే మొన్న కూడా చెప్తున్నాను, స్టిల్ ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీ జగన్మోహన్ రెడ్డికైనా మీరు ఎవరైనా సరే మరి మా యువ నాయకుడు నారా లోకేష్ గారి దగ్గర రండి, రోజుకి 2 గంటలు క్లాస్ తీసుకోండి, పరిపాలన ఎట్లా చేయాలో నేర్పిస్తారు, మహిళలకి ఎట్లా గౌరవించాలో మా యువ నాయకుడు నారా లోకేష్ గారు నేర్పిస్తారని చెప్తున్నాను. అంటే ఈ రోజున గత అధికారంలో రాకముందు చంద్రబాబు విజనరీ అని చెప్పుకొచ్చాడు. ఈ రోజున ఆ విజనరీ లేదు, విస్తరాకులు కట్టకూడదు అని చెప్పి కూడా వ్యంగ్యంగా మాట్లాడుతుంది. ఏం చెప్పొచ్చు మరి? విజనరీ లేదనేది
ఇట్లాంటి చెత్తముండ మాట్లాడితే, ఈ రోజా చెత్తముండ మాట్లాడితే దీని మాట ఎవరు పట్టించుకున్నా లేదు. అది ప్రజల దగ్గరికి రా, ప్రజల దగ్గర రండి అని మీకు బహిరంగంగా మేము కార్యకర్తలు చెప్తున్నాము. గడప గడపకి రండి, ప్రజల దగ్గర వచ్చేసి అడగండి. మీకు సూపర్ 6 పథకాలు చెప్పారు బాబు గారు, మీకు అందుతున్నాయా లేదని ప్రజలకు మాట్లాడండి. మీరు ఏదో మైకు దొరికిందని కుక్కలాగా కూర్చొని నక్కలాగా వాగుతూ ఉంటే ప్రజలు అది మీకు హర్షించరు. ఎందుకంటే మీకు ఎప్పుడో తిరస్కరించేశారు ప్రజలు. ఇలా 11 సీట్ల నుంచి ఈ 11 సీట్లు కూడా కాపాడుకుంటానికి, మీ ఉలికి కాపాడుకుంటానికి ఏం తెలియక మీకు ఏదో ఒకటి సోది వాగుడు వాగటం, ఆ పేటీఎం బ్యాచ్లకి 10 రూపాయలు 20 రూపాయలు ఒక పోస్ట్ పెడితే అట్లాంటి వాళ్ళకి పేటీఎం బ్యాచ్లకి తయారు చేసుకొని మీకు నోటికి వచ్చినట్టు మాట్లాడటం, ఎన్ని రకాలు చేసినా కూడా మీరు తల కింద పెట్టి కాళ్ళు పైకెత్తినా కూడా చరిత్రలు హీనులుగా మీరు మిగిలిపోయారు. మీకు ఇంకా రాజకీయం అనేది చాప్టర్ క్లోజ్ అయిపోయిందని ప్రజలు మీకు 2024లో మీకు పక్కన పంపించేశారు. రోజా, నీకు కూడా ఒకటి మాట్లాడుతున్నాను. నువ్వు మాట్లాడేదైతే ప్రజల గురించి మాట్లాడాలా, ప్రజల సంక్షేమ గురించి మాట్లాడాలైతే నీ నియోజకవర్గంలో, నీ నగరిలో వెళ్ళి ప్రతి గడపకి తిరుగు. ప్రతి గడప దగ్గరికి వెళ్తే నీకు చాటలు తీసుకుంటారో చెప్పులు తీసుకుంటారో అది ప్రజలకి తెలిసిద్ది. మెడికల్ కాలేజీలు అంటున్నావు, మెడికల్ కాలేజీలు కడతాం మీకు చేతిద్దా? మీకు మెడికల్ గురించి ఏం తెలుసని మీరు మాట్లాడుతున్నారు? ఏం లేని దానికి గులకరాయి మచ్చ వేసుకున్న వాళ్ళు మీరు మాట్లాడుతున్నారు మెడికల్ కాలేజీ గురించి. మీరు ఉండి కత్తిపోటీ, మీరు కత్తిలాగా ఇట్లా పొడుచుకొని ఎవరో కత్తిపోటీ వేశారు అని చెప్పేసి మీరు ప్రజల దగ్గరకు వచ్చి ప్రజల్ని నమ్మ పలికించి ఆ రోజు మీరు మోసం చేశారు. ఎలా మీరు ప్రజలు మీకు నమ్ముతానుకున్నారా? అంటే ఆ కత్తిపోటు చూసి రెండోసారి గుల్కరాయి దెబ్బ, గుల్కరాయిని చూస్తే నన్ను గెలిపిస్తారేమని ఏం చేశారు ప్రజలు? ఎవరికైనా ఒకసారి నమ్ముతారు ప్రజలు, రెండోసారి నమ్మరు. ఇలా మా నారా చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణం స్వీకారం కాదు, 4వసారి పరిపాలన ఆయన జరిపిస్తున్నారంటే అది ప్రజల్లో ఉన్న ఆయన పనితనం. ఎందుకంటే ఒక విషనరే కాదు, ఒక డిక్షనరీ కాదు, ఈ రాష్ట్రమే కాదు, ఈ దేశంలో, ఈ ప్రపంచం మొత్తంలో కూడా ఆయన ఒక హీరో. ఇలా ప్రపంచంలో వేరే దేశాలకు వెళ్ళి మన బిడ్డలు ఇలా చదువుకుంటున్నారంటే, వేరే కంట్రీ ఇలా అమెరికా కానీ వేరే దేశాలు, ప్రతి దేశంలో కూడా మన తెలుగువారు ఇలా చదువుకుంటున్నారు అంటే మరి మనం గర్వపడుతున్నాము. ఇలా వేరే దేశాల్లో మా మైనారిటీ బిడ్డలు కూడా వెళ్ళి చదువుకుంటున్నానికి వెళ్ళారంటే మేము చాలా గర్వపడుతున్నాము. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఇలా మన బిడ్డల భవిష్యత్తు బాగుంటుంది. నారా చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఈ రాష్ట్రం బాగుపడుద్ది. నారా చంద్రబాబు నాయుడు గారు ఉండబట్టే ఇలా మహిళలు స్పష్టంగా ఏ భయం లేకుండా ఏం లేకుండా ఇలా తిరుగుతున్నారు. గత ప్రభుత్వంలో ఉదయం నుంచి తెల్లారిందంటే మళ్ళీ సాయంత్రం దాకా మన బిడ్డ మన ఇంటికి వచ్చిద్దో లేదనేది ఒక భయం ఉండేది. మన బిడ్డ 2 ఏళ్ళ బిడ్డ ఇంటి ముందు ఆడుకుంటూ ఉంటే బిడ్డ ఉందా లేదని భయపడేవాళ్ళం ఆ రోజులు. ఎందుకంటే సైకో పాలనలో ఎంత భయప్రాంతాలు అయిపోయారో, పసిబిడ్డకి కూడా రక్షణ లేకుండా ఆ ప్రభుత్వంలో మేము అనుమతించిన రోజులు గుర్తు తెచ్చుకొని 5 కోట్ల మంది ప్రజలంతా కూడా ఇట్లాంటి ప్రభుత్వానికి తరిమి కొట్టేయాలా, మళ్ళీ వీళ్ళకి అడుగు పెట్టనివ్వకూడదని తరిమి కొట్టేశారు. మీరు ఎన్ని రకాలుగా ఏదేదో చుట్టుకొచ్చేసి ఈ తుఫాను మాటలు మీరు మాట్లాడినా కూడా మీకు ప్రజలు దగ్గర రానివ్వరు. రోజా, నువ్వు రోజా పూలతో ఎక్కడో పోయి ఏదో డ్రామాలు చేసుకుంటూ ఉంటావు, ఆ పనులు చేసుకుంటూ ఉంటే నీకు మంచిది. నీకు మంచిగా దాంట్లో అయినా కూడా నవ్వుతా ఎక్కడైనా ఉంటావు, లేకపోతే నీ బతుకు కట్టకట్టాలు వెనక్కు ఉంటావు. అంటే కరోనా టైంలో జగన్మోహన్ రెడ్డి ప్రజల తరపు నుండి ప్రజలకి ఎలాంటి కష్టం రాకుండా చూసుకున్నాడు. ఆ సిచ్యువేషన్ మళ్ళీ రాకుండా హాస్పిటల్ నిర్మిస్తానన్నాడు. ఈ రోజున ఎన్డీఏ కూటమికి అసలు హాస్పిటల్స్ ఎలా తీసుకురావాలో తెలియదు, అసలు ఆ అడ్మినిస్ట్రేషన్ ఎలా తీసుకురావాలో తెలియదు. ఏమన్నా మాట్లాడితే వైసీపీలకు తిడతాం తప్ప వాళ్ళకి ఏమీ తెలియదు అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉంది. అది వైసీపీ వాళ్ళకి తిట్టటమా, టీడీపీ వాళ్ళకి తిట్టడం అనేది ప్రజలు చూశారు. 5 సంవత్సరాలు ప్రజలు అనుభవించారు కాబట్టే తిట్టడం అనేది. రాజకీయాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కానివ్వండి, టీడీపీ ప్రభుత్వం కానివ్వండి,
బీజేపీ అన్ని పార్టీలు ఉన్నాయి. అన్ని అంటే కమ్యూనిస్టు కానీ అన్ని పార్టీలు. కొత్త కాంగ్రెస్ పార్టీ అయితే 130 సంవత్సరాల నుంచి ఏదో పార్టీ ఉంది. రెండోది టీడీపీ పార్టీ 45 సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీ ఉంది. ఎక్కడన్నా బూతులు మాట్లాడతాము మీరు ఎక్కడన్నా విన్నారా? ఇన్ని సంవత్సరాల నుంచి ఈ సైకో పాలనలో, గత ప్రభుత్వం సైకో పాలనలో వాళ్ళు నీచమైన మాటలు, ఒక తల్లికి గౌరవం ఇవ్వటం తెలియదు, ఒక చెల్లికి గౌరవం ఇవ్వటం తెలియదు, ఒక స్త్రీకి గౌరవం ఇవ్వటం అనేది వాళ్ళకి తెలియదు. నోరు తెరిస్తే ఒక మంత్రి కాదు, ఒక ఎంపీ కాదు, ఒక ఎమ్మెల్యే కాదు, ఒక సైకో, ఆనాడు సైకో ముఖ్యమంత్రే ఆయన నోటికి ఎంత మాట వస్తే అంత మాట మాట్లాడిన వాడు. వీళ్ళు బూతులు మాట్లాడటం అనేది వీళ్ళు నేర్పించారు. మా ప్రభుత్వంలో మా చంద్రబాబు నాయుడు దగ్గర మేము బూతులు మాట్లాడినా కూడా మా కార్యకర్తలకైనా కూడా ఆయన సహించరు. ఎందుకంటే మీరు బూతులు మాట్లాడే వాళ్ళకి పక్కన పెట్టేస్తారు. చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్న అడ్మిషన్ ఎట్లాంటిది, ఆయన బూతులు మాట్లాడటం, అవినీతి చేయటం, అధికారులని భయపీయటం ఏ రకంగా చేస్తే దగ్గర కూడా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, యువ నాయకుడు నారా లోకేష్ గారు కానివ్వండి దగ్గర కూడా రానివ్వరు. అది మా పార్టీలో ఉన్న కార్యకర్తలకి ఈ ఏజెండా. మీలాగా బూతులు ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా గత 10 సంవత్సరాల నుంచి కూడా ఎలాగైనా మీరు బూతులు మానేశారా? మీరు నిజంగా బూతులు అంటున్నారుగా. సైకో జగన్మోహన్ రెడ్డికి ఒక సవాల్ మాట్లాడుతున్నా. నువ్వు నిజమైన అన్నవైతే నీ చెల్లి కట్టిన చీర గురించి బహిరంగంగా నువ్వు ఎక్కడైనా మాట్లాడతావా? చీర గురించి మాట్లాడిన అన్నవి ఎవరి అంటే ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలోనే ఒక ఒక హీనుడుగా నువ్వు మిగిలిపోయిన వాడు ఎవరు అంటే సైకో జగన్మోహన్ రెడ్డి. ఏదో చెల్లి అంట ఎల్లో చీర కట్టిందంట, చీర గురించి కామెంట్ చేపించిన వాడివి నువ్వు. చెల్లి అంట పూలు పెట్టిందంట, పూల గురించి కామెంట్ పెట్టిన వాడివి నువ్వు. మీరు పాలన గురించి మాట్లాడుతున్నారా? మీరు రాజకీయం గురించి మాట్లాడుతున్నారా? రాజకీయం మీకు చేతైద్దా? రాజకీయం అంటే మీకు తెలుసా? అందుకనే మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, రాజకీయం నేర్చుకోవాలంటే సైకో జగన్మోహన్ రెడ్డి నువ్వు చదివింది 10th క్లాస్కి ఫెయిల్ అయినవాడు కాబట్టి నీకు రాజకీయం తెలియదు. రా మా యువ నాయకుడు నారా లోకేష్ దగ్గర రోజుకి 2 గంటలు క్లాస్ తీసుకో. క్లాస్ తీసుకుంటే నీ పులివెందలో నీ ఎమ్మెల్యే సీట్ అయినా కూడా నిలబడిద్దేమో, లేదంటే అది కూడా తుఫాన్ లాగా కొట్టుకుపోయిద్దేమో చూడు.